بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب يسر ولا تعسر وتمم بالخير. رب زدني علما. آمين. قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان فمن شهد منكم الشهر فليصم ومن كان مريضا أو على سفر فعدة من أيام أخر يريد الله بكم اليسر ولا يريد بكم العسر ولتكملوا العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون. ప్రియ మిత్రులారా, పవిత్ర రమజాన్ మాసం ప్రారంభమైంది. ఈరోజు మొదటి రోజు. రమజాన్ మాసం యొక్క పవిత్రత, ప్రత్యేకతల గురించి మనం కొన్ని విషయాలు పవిత్ర ఖురాన్ మరియు హదీస్ వెలుగులో తెలుసుకుందాం. పవిత్ర ఖురాన్లో అల్లాహ్ తబారక్ వ తఆలా రమజాన్ మాసం యొక్క పవిత్రతను ఈ రకంగా వివరిస్తున్నారు. పవిత్ర రమజాన్ మాసం అదే, అందులో పవిత్ర ఖురాన్ అవతరింపబడింది. హుదల్ లిన్నాసి వబయ్యినాతిం మినల్ హుదా, అది సర్వమానవాళికి రుజువు మార్గం మరియు రుజువు మార్గాన్ని చూపే ఒక పుస్తకం. ఎవరైతే పవిత్ర రమదాన్ మాసాన్ని పొందుతారో వారు ఆ మాసంలో ఉపవాసాలు ఉంచాలి. ఫమన్ కాన మరీజన్ ఔ అలా సఫరిన్ ఫఇద్దతు మిన్ అయ్యామిన్ ఉఖర్, ఎవరైతే వ్యాధిగ్రస్తులు అవుతారో లేక ప్రయాణాల్లో ఉంటారో వారు వేరే రోజుల్లో ఈ ఉపవాసాలను పాటించాలి. అయితే పవిత్ర రమజాన్ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ పవిత్ర మాసంలో అల్లాహ్ తబారక్ వ తఆలా పవిత్ర గ్రంథాన్ని అవతరింపజేశాడు. అలాగే ఈ పవిత్ర మాసాన్ని ఎవరైతే పొందుతారో వారు ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలను పాటించాలి. పవిత్ర రమజాన్ మాసం గురించి రెండో విషయం ఏమిటంటే, రమజాన్ మాసం గురించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా వివరిస్తున్నారు: ఇదా దఖల రమజాన్ ఫుతిహత్ అబ్వాబుల్ జన్న వగుల్లిఖత్ అబ్వాబు జహన్నం వసుల్సిలతి షయాతీన్. రవాహుల్ బుఖారీ వ ముస్లిం. రమజాన్ మాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో స్వర్గ ద్వారాలు తెరిచివేయబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి. అలాగే శైతానులను అల్లాహ్ పూర్తిగా శిక్షించేస్తాడు. ఈ పవిత్ర హదీసును ఇమాం బుఖారీ మరియు ఇమాం ముస్లిం రహమతుల్లాహి అలైహి వారు ఉల్లేఖించారు. అయితే రమజాన్ మాసం వచ్చినప్పుడు స్వర్గ ద్వారాలను అల్లాహ్ తబారక్ వ తఆలా తెరిచివేస్తాడు, నరక ద్వారాలను మూసివేస్తాడు. ఈ విధంగా పాపాలు తగ్గుతాయి మరియు పుణ్యాలు ఎక్కువగా ప్రజలు చేయగలుగుతారు. పవిత్ర రమజాన్ మాసం గురించి మూడో ప్రత్యేకత ఏమిటంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఫిల్ జన్నతి సమానియతు అబ్వాబ్ ఫీహా బాబున్ యుసమ్మా అర్-రయ్యాన్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా వివరిస్తున్నారు: స్వర్గానికి 8 ద్వారాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం పేరు రయ్యాన్, బాబు రయ్యాన్. బాబు రయ్యాన్ అంటే ఈ ద్వారం ద్వారా కేవలం ఉపవాసాలను ఎక్కువగా పాటించే వారే ఈ ద్వారం ద్వారా
స్వర్గంలో ప్రవేశించబడతారు. అయితే ఈ విధంగా మూడో ప్రత్యేకత ఏమిటంటే స్వర్గంలో ప్రత్యేకంగా ఒక ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రమజాన్ మాసం గురించి 4వ ప్రత్యేకత ఏమిటంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు. అల్లాహ్ తబారక వ తఆలా పవిత్ర రమజాన్ మాసం యొక్క ఉపవాసాలను మీపై విధిగా నియమించారు. కాబట్టి ఎవరైతే పవిత్ర మాసాన్ని పొందుతారో వారు తప్పకుండా ఉపవాసాలను పాటించాలి. ఇక చివరి విషయం రమజాన్ గురించి. రమజాన్లో ప్రతిఫలాలు ఎక్కువగా ప్రసాదించబడతాయి. ఒక మనిషి ఒక పుణ్యకార్యం చేస్తే ఎక్కువగా పుణ్యాలు అతనికి ఇవ్వడం జరుగుతుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు. అన్ అబీ హురైరత రజియల్లాహు తఆలా అన్ ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ మన్ ఖామ రమజాన ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబిహి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు. ఎవరైతే పవిత్ర రమజాన్ మాసంలో పుణ్య సంకల్పంతో విశ్వాసంతో ఉపవాసాన్ని పాటిస్తారో లేక రాత్రి నమాజుల్లో పాల్గొంటారో అల్లాహ్ తబారక వ తఆలా వారి పూర్వ పాపాలని పూర్తిగా తుడిచివేస్తాడు. అంటే వారి పూర్వ పాపాలన్నీ పూర్తిగా తుడిచి వేయబడతాయి. ఈ విధంగా పవిత్ర రమజాన్ మాసం యొక్క 5 విషయాలు మీ గురించి చర్చించడం జరిగింది. అయితే పవిత్ర రమజాన్ గురించి మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అలాగే వీలైనంత వరకు ఈ పవిత్ర మాసంలో మనం ఎక్కువ పుణ్యకార్యాలు చేసి అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మెప్పును మనం పొందడానికి ప్రయత్నించాలి. ఇదే విషయాన్ని మీకు వివరిస్తూ నా ఈ చిరు ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.